హలో ఆల్. అమ్మరాజ్య తెలుగు స్టోరీ వాళ్ళకు స్వాగతం. ఈరోజు కథ శ్రీ ధవల గారు రచించిన రిటైర్మెంట్ కథలోకి వెళ్ళిపోదామా? మీ తీర్థయాత్రల ప్లాన్ ఎంతవరకు వచ్చిందమ్మా? ఫోన్లో తల్లి శారదను అడిగింది సంధ్య. కొద్దిసేపు మౌనం తర్వాత శారద అంది, ఏదో అనుకున్నాను కానీ అవన్నీ ఎక్కడ కుదురుతాయి నాకు? అదేం అలా అంటున్నావు? నాన్న రిటైర్ అయ్యి 2 నెలలు కావస్తుంది కదా, ఇంకా తీరిక దొరకలేదా నీకు? నొచ్చుకుంటూ అడిగింది సంధ్య. ఎక్కడమ్మా తీరిక? రిటైర్ అయ్యే దగ్గర నుంచి మీ నాన్న స్నేహితులు ఎవరో ఒకరు రావటం, వారికి వడ్డీ వండించడంతోనే సరిపోతుంది. మీ నాన్న కూడా ఇంతకాలం ఆఫీస్ పని ఒత్తిళ్లతో ఒక్కరోజైనా ఆస్వాదిస్తూ తిన్నది లేదు. ఇప్పుడే ఒక్కసారిగా తీరిక దొరకడంతో అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు అని అడుగుతున్నారు. అలా గడిచిపోతున్నాయి రోజులు. కూతురుతో చెప్పుతున్నట్టు కాకుండా తనకి తానే చెప్పుకున్నట్టుగా అన్న శారద, సరే కానీ రవి సంగతులు చెప్పు అంటూ మాట మార్చేసింది. శారద భర్త కృష్ణమూర్తి రైల్వేలో పనిచేసి ఈ మధ్యన రిటైర్ అయ్యారు. వారికి 2 పిల్లలు, ఒక కొడుకు ఒక కూతురు. ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. కొడుకు కోడళ్ళు బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి 2 ఆడపిల్లలు. కూతురు అల్లుడు హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి ఒక మగపిల్లవాడు. కృష్ణమూర్తిది రైల్వేలో ఉద్యోగం కావడంతో ఎక్కువగా ట్రాన్స్ఫర్లు అవుతూ ఉండేవి. పిల్లల్ని తిప్పినట్టుగా ఊర్లు మారుతూ ఉంటే పిల్లల చదువులు పాడైపోతాయని శారదని పిల్లల దగ్గర తన సొంత ఊరులో కాకినాడలో ఉంచాడు మూర్తి. వారి దగ్గర కృష్ణమూర్తి తల్లి అనసూయమ్మ గారు ఉండేవారు. ఏదైనా ఉద్యోగం చేస్తే వేనీళ్లకు చెన్నీళ్ళలా ఉంటుందని ఉద్యోగానికి ప్రయత్నించమని ప్రోత్సహించాడు కృష్ణమూర్తి. పిల్లలకి మంచి చదువులు చెప్పించాలంటే కష్టపడటం తప్పదు కదా అనుకుని అయిష్టంగానే ఒప్పుకుంది శారద. ఆమెకు త్వరలోనే ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇక అప్పటి నుంచి జీవితం ఉరుకులు పరుగుల మీదే సాగింది శారదకు. రోజు పొద్దున్నే పిల్లల్ని తయారు చేసి వంట చేసి అందరికీ బాక్సులు సర్ది అత్తగారికి అన్నీ సిద్ధంగా పెట్టి ఆఫీస్కి వెళ్ళేది. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికి కావాల్సిన సరుకులు కూరగాయలు తెచ్చుకోవటం, రాత్రి వంట పని ఆమె దినచర్య. అత్తగారు కొంతకాలానికి గతించారు. ఆ తర్వాత కొడుకు పెళ్ళి, మరో 2 ఏళ్ళకి కూతురి పెళ్లి చేశారు. కూతురు సంధ్య పురిటికి కాకినాడ వచ్చేసరికి శారద ఉద్యోగం మానేసింది. ఇక పని చేయలేకపోయింది. పిల్లవాడికి 3వ నెల వచ్చాక సంధ్య హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత మూర్తి పని చేస్తున్న చెన్నైకి మకాం మార్చేసింది శారద. మూర్తి రిటైర్ అయ్యాక ఈ మధ్యనే ఇద్దరు కాకినాడ చేరారు. శారద మూర్తి చెన్నైలో ఉండగా ఓ రోజు సంధ్య తల్లిని అడిగింది, నాన్న ఇక రిటైర్ అవుతున్నారు కదమ్మా, అప్పుడంతా ఖాళీనే, మీ ఇద్దరికి ఏం చేస్తారు అని. శారద ఎంతో ఉత్సాహంతో చెప్పింది, నేను ఎదురు చూస్తున్నది దానికోసమేనే. ఇంతకాలం బాధ్యతలతో ఏమీ చేయలేకపోయాం. ఇప్పుడు ఉద్యోగ బాధ్యతలు లేవు, పిల్లల బాధ్యతలు లేవు. అందుకే నాకు తీర్థయాత్రలు చేయాలని ఉంది. యూట్యూబ్లో చూసి వెళ్ళాల్సిన ఊర్లు అన్నీ ఒక లిస్టు రాసుకున్నాను కూడా. ముఖ్యంగా ఎప్పటి నుంచో మధుర చూడాలని నా కోరిక. తల్లి ఉత్సాహం చూసి సంధ్యకు కూడా ఆనందం కలిగింది. ఈ విషయం గురించి ఇప్పుడు అడిగితే అలా పొడిగా సమాధానం ఇచ్చింది తల్లి. ఇన్ని సంవత్సరాలకి తనకి నచ్చింది చేస్తుంది అనుకుని సంతోషపడితే ఇలా మాట దాటేసిందేంటి అని బాధేసింది సంధ్యకి. ఏంటి, మీ చెల్లెలు ఇంటికి వెళ్తావా? 20 రోజులా? ఎందుకు అన్నట్టు అడిగాడు మూర్తి భార్యను. మా చెల్లెలు కూతురు చిత్ర ఉంది కదా, దానికి పాప పుట్టింది ఈరోజే. మా చెల్లి రమ్మంది కాస్త సాయానికి. చంటి పిల్లతో చేసుకోవాలంటే దానికి భయంగా ఉందట. అక్కని, పైగా పక్క ఊర్లోనే ఉండి వెళ్లకుండా ఎలా అంటీ చెప్పింది. సరే వెళ్ళిరా, తంటాలేవే నేనే పడతాలే అన్నాడు మూర్తి. ప్రయాణానికి తయారవటంలో మునిగిపోయింది శారద. ఆ రోజు సాయంత్రం సంధ్య ఫోన్ చేసినప్పుడు చెప్పింది శారద తన అనుకోని ప్రయాణం గురించి. సంధ్య వెంటనే అంది, నువ్వు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే నాన్న ఒక్కరే ఉండాలి కదమ్మా, హైదరాబాద్ వచ్చేమను నాన్నని, కొన్ని రోజులు మాతో గడపవచ్చు. శారదకి ఈ ఆలోచన బాగానే తోచింది. సరే సంధ్య, నాన్నతో చెప్తాను అంది. తర్వాత శారద తన చెల్లి ఇంటికి బయలుదేరడం, మూర్తి సంధ్య వాళ్ళ ఇంటికి బయలుదేరడం ఒకేసారి జరిగిపోయాయి. వచ్చావు స్టేషన్కి, సాగర్ లేడా అడిగాడు మూర్తి తనను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన కూతుర్ని చూసి. ఇంట్లోనే ఉన్నాడు నాన్న, నేనే మీకు నా డ్రైవింగ్ చూపించాలని వచ్చాను నవ్వుతూ చెప్పింది సంధ్య. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఇల్లు చేరేసరికి ఉదయం 6 అయింది. ఫ్రెష్ అయ్యి రండి నాన్న, కాఫీ ఇస్తానంది సంధ్య. సంధ్య ఇచ్చిన కాఫీ తాగి పేపర్ చదువుతూ కూర్చున్నాడు మూర్తి.
సంధ్య వంట పనిలో మునిగిపోయింది. గంట 7 కొట్టేసరికి సాగర్ లోపల నుంచి పిలిచాడు సంధ్య కాఫీ అని. ఆ వస్తున్నా అంటూ కాఫీ కలిపి లోపలికి తీసుకెళ్ళింది. ఒక పావుగంట తర్వాత రవిని లేపి బ్రష్ చేయించి బయటికి తీసుకునొచ్చింది. వాడు మూర్తిని చూస్తూనే హాయ్ తాతయ్య ఎప్పుడొచ్చావు అన్నాడు సంతోషంగా. పొద్దున్నే వచ్చానురా, నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని నీతో చెప్పలేదు మమ్మీ అన్నాడు వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ. అవునా, నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను తాతయ్య అన్నాడు రవి సంతోషంగా. ఈలోపు సంధ్య రవికి పాలు తీసుకునొచ్చి, రవి పాలు తాగి స్నానం చేసిరా త్వరగా, తాతయ్యతో సాయంత్రం ఆడుకుందు గాని అంది. ఓకే మమ్మీ. తాతయ్య సాయంత్రం నీకు నా కొత్త వీడియో గేమ్స్ నేర్పిస్తాను అన్నాడు ఉత్సాహంగా. అలాగే అన్నట్టు తలొప్పాడు మూర్తి. సాగర్ బయటకు వస్తూ బాగున్నారా మావయ్య అని పలకరించాడు. బాగున్నాను సాగర్ అన్నాడు. ఎలా ఉంది మీ రిటైర్మెంట్ లైఫ్ అడిగాడు సాగర్. చాలా ప్రశాంతంగా ఉంది సాగర్. ఇప్పటికి దొరికింది తీరికతో నా పాత స్నేహితుల్ని అందరినీ కలుస్తూ కులాసా కబుర్లు చెప్పుకుంటూ నచ్చినవి వండించుకొని తింటూ హాయిగా గడిపేస్తున్నాను అన్నాడు మూర్తి. సాగర్ మూర్తి మాటల్లో పడ్డారు. సంధ్య పిల్లాడి వెనక తిరుగుతూ వాడిని స్కూల్కి తయారు చేస్తూనే వంటింట్లో పని చక్కబెడుతుంది. 7:30 అయ్యేసరికి రవికి ఇడ్లీ తినిపించి స్కూల్ బస్ ఎక్కించడానికి వెళ్ళింది. ఈలోపు సాగర్ పేపర్ తిరిగేసి వాకింగ్కి వెళ్ళొచ్చాడు. సాగర్ స్నానం చేసి వచ్చేసరికి 8:30 అయింది. రండి నాన్న, టిఫిన్ రెడీ పిలిచింది సంధ్య. మీకు ఇష్టమని పెసరట్టు ఉప్మా చేశాను అంది. మరి పొద్దున రవికి ఇడ్లీ పెడుతున్నావు సందేహంగా అడిగాడు మూర్తి. అదా, వాడు పెసరట్టు తినడు, ఉప్మా అంటే చీ అంటాడు, అందుకే వాడికి ఇడ్లీ చేశాను. మీకు సాగర్కి కూడా ఇష్టమని పెసరట్టు చేశాను అంది సంధ్య. ఆఫీస్కి వెళ్ళేదానివి ఇన్ని పనులు ఎందుకమ్మా అన్నాడు మూర్తి నేర్చుకుంటూ. ఏం పర్లేదు నాన్న, నాకు అలవాటే అనేసింది సంధ్య తేలిగ్గా. నువ్వు కూడా తినొచ్చుగా సంధ్య, మళ్ళీ నీకు ఆఫీస్ టైం అవుతుందేమో అన్నాడు మూర్తి. ఈరోజు మా ఇద్దరికి వర్క్ ఫ్రమ్ హోమ్ నాన్న, తొందర లేదు, నేను మీకు పెట్టేసి స్నానం చేసొచ్చి తింటాను అంది. తర్వాత సంధ్య స్నానం చేసొచ్చి అప్పటికే టేబుల్ మీదున్న చల్లారిన పెసరట్టు తింటూ, ఇంకేంటి నాన్న మీకు కాలక్షేపం బాగానే అవుతుంది కదా అని తండ్రిని అడిగింది. అది సరే కానీ అలా చల్లారినవి తినకపోతే నువ్వు వేడిగా వేసుకోవచ్చు కదమ్మా అన్నాడు మూర్తి. సంధ్య నవ్వుతూ, ఇందాక మీకు వేసినప్పుడు పెనం వేడిగా ఉందని నాకు కూడా 2 వేసుకున్నాను నాన్న, మళ్ళీ వేడిగా అంటే టైం వేస్ట్ కదా, అయినా ఇదేమైనా కొత్త, నాకు రోజు అలవాటే అంది చాలా తేలిగ్గా. తండ్రి మనసు బాధపడింది. సాగర్ ఈ సంభాషణ వింటూ కూడా ఏమీ మాట్లాడలేదు. ఫోన్లో ఏటో చూసుకుంటూ ఉండిపోయాడు. తర్వాత సంధ్య ఆఫీస్ పని చేసుకుంటూనే మధ్యలో వచ్చి పని మనిషిని గిన్నెలు వేయడం లాంటి పనులు చేసింది. మూర్తి పుస్తకం చదువుతూ ఇవన్నీ గమనిస్తున్నాడు. పని మనిషి వెళ్ళిపోయాక సంధ్య వచ్చి అరగంటలో గబగబా వంట చేసింది. ముగ్గురం కబుర్లు చెప్పుకుంటూ తినేసాం. సాయంత్రం రవి స్కూల్ బస్సు దగ్గర నుండి మూర్తి తీసుకుని వచ్చాడు. రవి వచ్చాక వాడి షూ ఇప్పించి బట్టలు మార్చింది సంధ్యని. రాగానే గేమ్ ఆడతానంటే వాడిని ఆపి ముందు హోంవర్క్ చేయమంది. వాడు అయిష్టంగానే బ్యాగ్ తీశాడు. నేనే చేస్తానులే సంధ్య, నువ్వు వెళ్ళి నీ వర్క్ చూసుకో అన్నాడు మూర్తి. చాలా థ్యాంక్స్ నాన్న అంది సంధ్య హాయిగా. రవి చేత హోంవర్క్ చేయించాక వాడితో కాసేపు వీడియో గేమ్ ఆడాడు మూర్తి. ఈలోగా సంధ్య అతనికి స్నాక్స్ ఇచ్చి టీ పెట్టింది. సాయంత్రం 6 అయ్యేసరికి సాగర్ ల్యాప్టాప్ మూసేసి హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. రవి వాళ్ళ నాన్నతో, నాన్న ఈరోజు ఫ్రైడే కదా, ఏదైనా మూవీ చూద్దాం అన్నాడు. సరే అలాగే రవి అంటూ సాగర్ టీవీ ఆన్ చేసి ఓటీటీలో కొత్తగా రిలీజ్ అయిన సినిమా ఒకటి పెట్టాడు. ముగ్గురు చూస్తున్నారు. సంధ్య మాత్రం ఇంకా ఆఫీస్ పనుల్లోనే ఉంది. 7 అయ్యాక వచ్చి ఏం సినిమా చూస్తున్నారు అంటూ ఒకసారి టీవీలోకి చూసి అంతలోనే అమ్మో టైం అయ్యి 7 అయిందా అంటూ గడియారం చూసి నేను వెళ్ళి వంట చేయాలి బాబు అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది. 1 గంట అయ్యాక భోజనానికి రండి అంది. ఇక్కడికే తీసుకురా మమ్మీ, సినిమా ఇంకా అవ్వలేదు అన్నాడు రవి. ఓకే అని అన్ని టీవీ దగ్గర అమర్చింది సంధ్య. మూర్తి కూడా వెళ్ళి కూతురికి హెల్ప్ చేశాడు. రవి సినిమా పాజులో పెట్టి వెళ్ళి నీళ్ళు తీసుకురా అని పురమాయించాడు. సరే తాతయ్య అని పరుగున వెళ్ళాడు రవి. అందరూ సినిమా చూస్తూ భోజనాలు ముగించారు. సంధ్య వంటింటిలో అన్నీ సర్దుకొని వచ్చేసరికి సినిమా అయిపోయింది. రవి ఇంకా వెళ్ళి పడుకో, రేపు హాలిడే ఉన్నది కదా, నాకు నాన్నకి కానీ నీకు కాదు అంది సంధ్య. సరే మమ్మీ
కానీ రేపు నైట్ మాత్రం నాకు ఇష్టం వచ్చినంతసేపు చూడనివ్వాలి అంటూ మూర్తికి గుడ్ నైట్ చెప్పి వెళ్ళాడు రవి. ఇంతలో తన ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడుతూ రూమ్లోకి వెళ్ళిపోయాడు సాగర్. ఏంటమ్మా ఏంటమ్మా సంధ్య, నీకు ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉంటుందా? చాలాసేపు చెప్పినట్టు చాలాసేపు చేసినట్టు కనిపించావు అన్నాడు మూర్తి. అదేం లేదు నాన్న, వంట చేయడానికి రవి ఇంటికి వచ్చాక చూసుకోవడానికి మధ్యలో బ్రేక్ తీసుకున్నాను కదా, అందువల్ల కొంచెం ఎక్స్ట్రా టైం ఎక్స్ట్రా టైం పడుతుంది నాకు చెప్పింది. ఇంతలో సాగర్ వచ్చి, సంధ్య, నా ఫ్రెండ్స్ కిషోర్ తెలుసు కదా, రేపు వాడు తన వైఫ్తో కలిసి హైదరాబాద్ వస్తున్నాడు. కలిసి చాలా రోజులైంది కదా అని మన ఇంటికి లంచ్కి రమ్మన్నాను. ఎలాగో నీకు రేపు సెలవే కదా అని ఓకేనా అని అడిగాడు. అలాగా, సరేలే, ఎలాగో రమ్మని చెప్పేశావు కదా, ఏదో ఒక వెరైటీ చేస్తాలే రేపు అంది ఒకంత నీరసంగా. థ్యాంక్స్ అని లోపలికి వెళ్ళిపోయాడు. చూసారా నాన్న, సెలవు రాగానే ఏదో ఒక పని ఇలా వస్తుంది. సర్లే, ఆడవాళ్ళకి తప్పదు కదా, మీకు రిటైర్మెంట్ అయినా ఉంది కానీ మాకు అది ఉండదు అంటూ నిట్టూర్చింది సంధ్య. మూర్తి ఆలోచనలో పడ్డాడు. ఆ మరుసటి రోజు కిషోర్ అతని భార్య వచ్చారు. మర్యాదకి మూర్తి వాళ్ళందరి ముందు కూర్చున్నారు కానీ మనసంతా ఆలోచనలతో నిండిపోయింది. ఇది వరకు కూడా తను ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చాడు, కానీ ఎప్పుడు తన కూతురు ఇంత కష్టపడుతున్నట్టు తనకి తోచలేదు. ఎప్పుడు శారదతో కలిసి రావడం వల్ల తను అంతగా గమనించలేదా? అయినా తన కూతురు అల్లడి కన్నా ఎందులో తీసిపోయింది? ఒక్క వయసులో తప్ప ఇంకెందులోనూ తక్కువ కాకుండా ఉండాలని వెతికి మరీ ఈ సంబంధం చేశారు. మరెందుకు సంధ్య మాత్రమే అంత కష్టపడుతుంది? ఇది వరకు సాగర్ ఇలా ఉన్నట్టు తనకు గుర్తులేదే. అయినా అతని తప్పు పట్టడానికి తనకి ఏం అర్హత ఉంది? తను కూడా ఇంట్లో ఇలాగే ప్రవర్తిస్తాడు. పైగా తన భార్య ఇష్టాయిష్టాలకి ఎక్కువ విలువ ఇస్తాడని మంచి పేరుంది బంధువర్గంలో. ఇక్కడ పరిస్థితులు చూశాక ఇప్పుడు అనిపిస్తుంది తను శారదకి తగినంత సాయం చేయలేదేమో అని. అవును, తను ఎప్పుడు శారదకు ఇంటి పనుల్లో సాయం చేయలేదు. శారద ఎప్పుడు అడగలేదు మరి తనని. ఇప్పుడు సంధ్య అలా సాగర్ని ఒక్క మాట అనడం లేదు కదా, కానీ ఒక తండ్రిగా తన కూతురి కష్టం తన కళ్ళకి కనబడుతుంది. కానీ తనతో ఇన్ని సంవత్సరాలు కష్టంలోనూ సుఖంలోనూ సహచర్యం చేసిన శారద కష్టం తనకెప్పుడూ కనబడలేదు. ఇంత చిన్న విషయం ఇంతవరకు తనకు గుర్తింపుకు రానందుకు చాలా సిగ్గుపడ్డాడు. అక్కడ ఉన్నన్ని రోజులు సంధ్యకు తను చేతనైన సాయం చేస్తూ వచ్చాడు. ఒకరోజు సంధ్య అడిగింది, నానా, ఇంకా మీకు ఆఫీస్ లేదు కదా, ఏదైనా గుళ్ళు గోపురాలు చూసి రావచ్చు కదా, అమ్మకి ఎప్పటి నుంచో కోరిక ఉంది అని. అవునా, అమ్మ వెళ్ళాలనుకుందా అడిగాడు మూర్తి. అనుకోడి ఏంటి నానా, మీరు రిటైర్ అయ్యాక ఎక్కడికి వెళ్ళాలో ఒక పెద్ద లిస్టు రాసి పెట్టుకుంది కూడా. అందులో మొదటిది మధుర చెప్పింది నవ్వుతూ. ఇంత కథ ఉందా, నాతో మాట మాత్రం చెప్పలేదు అన్నాడు నిష్ఠూరంగా. ఈ మధ్య కదా నాన్న మీకు తీరిక దొరికింది, అందుకని మీ స్నేహితుల్ని కలిస్తే ఎంజాయ్ చేస్తున్నారని ఊరుకుంది అమ్మ. అయినా అమ్మ ఎప్పుడు చెప్పదు కదా తన మనసులోని కోరికలు అంది సంధ్య. పోన్లే, నాతో చెప్పి మంచి పని చేశావు. వచ్చే నెలలో మా ఇద్దరికి మధుర వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేస్తాను. అమ్మతో అప్పుడే అనకు, సర్ప్రైజ్ అన్నాడు మూర్తి చిన్నపిల్లలా. చెప్తున్న తండ్రికేసి అలా అన్నట్టుగా తల ఊపింది సంధ్య. శారద ఇంటికి వచ్చే రోజు తనకంటే ముందే మూర్తి ట్రైన్ దిగాడు. శారద వచ్చే సమయానికి తనకి వేడిగా కాఫీ చేసి ఇవ్వాలని అనుకుంటూ దారిలోనే పాల ప్యాకెట్ కొని ఇంటికెళ్ళగానే ముందు డికాషన్ వేసి అప్పుడు స్నానానికి వెళ్ళాడు. శారద లోపలికి వస్తూనే, ఎన్నింటికి వచ్చారండి అంటూ వచ్చింది. నేను 6ంటికే వచ్చానులే, నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనిరా, మంచి కాఫీ ఇస్తాను అన్నాడు. శారద ఆశ్చర్యంగా, అబ్బో, మీరు పెట్టారా అంది. ఏం, నాకు రాదనుకుంటున్నావా? ఇది వరకు అంతా నేనే చేసుకోలేదా ఏంటి అన్నాడు కినుగ్గా. రాదని కాదు అని అర్థొత్తిగా ఆపేసింది శారద. కాఫీ తాగుతూ విశేషాలు మాట్లాడుకున్నారు ఇద్దరు. నీకో సర్ప్రైజ్ అన్నాడు మూర్తి. ఏంటండి ఈరోజు అన్నీ కొత్తగా అంటూ నవ్వేసింది శారద. జీవితంలో కొత్త పాఠాలు నేర్చుకున్నప్పుడల్లా మనం కొత్తగా మారుతూనే ఉంటాం కదా, అది ఏ వయసుకైనా వర్తిస్తుంది. సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి చూశాకే నాకు నీ కష్టం అర్థమైంది. ఇంతకాలం కేవలం నా కళ్ళతోనే చూశాను, కానీ ఇప్పుడు మనసుతో చూస్తే అర్థమైంది. ఇంటి పనులు ఆఫీసు పనులతో నువ్వు ఎంత కష్టపడుతున్న విషయం అన్నాడు.
ఏంటో చాలా కొత్తగా మాట్లాడుతున్నారు. నేను కష్టపడ్డాను నిజమే, కానీ అదంతా మన కుటుంబం కోసమే కదా! మీరు మాత్రం కుటుంబానికి దూరంగా ఉండి కష్టపడలేదా? అంది శారద. అవును. అవును శారద. అందుకే నాకు రిటైర్మెంట్ ఉంది, కానీ నీకు అది కూడా లేదు. అందుకే ఇక నుండి మనిద్దరం పనులు పంచుకుంటూ, మనం గతంలో టైం లేక చేయలేకపోయిన పనులన్నీ చేద్దాం సరేనా? అన్నాడు మూర్తి. బాగానే ఉంది. అంతకంటే ఇంకేం కావాలి? ఇంతకీ సర్ప్రైజ్ ఏమిటో చెప్పండి అంది శారద కుతూహలంగా. మనం మధుర వెళ్ళటానికి టికెట్స్ తీసుకున్నాను అన్నాడు మూర్తి మెరిసే కళ్ళతో. అవునా? సంధ్య చెప్పిందనమాటనే మీకు అంది శారద ఆనందంగా. అవును. నీ లిస్ట్ ఎప్పటికైనా నాకు చూపిస్తే నేను కూడా మంచి భర్త అవ్వటానికి ప్రయత్నిస్తున్నాను అన్నాడు మూర్తి ఆట పట్టిస్తూ. ఊరుకోండి, ఇప్పుడు మీరు మంచి భర్త కాదని ఎవరన్నారు అంటూ నవ్వేసింది శారద. మొత్తానికి నిన్ను విలన్ని చేసి మీ నాన్నగారికి సినిమా చూపించావుగా అన్నాడు సాగర్ చపాతీలు ఒత్తుతూ. సినిమా కాదు, మా అమ్మ మనసు ఆయనకి అర్థమయ్యేలా చూపించాలనుకున్నాను అంతే. మా నాన్న చాలా మంచివారు, కానీ భార్య చెప్పకుండానే తన మనసులో మాట తెలుసుకునే తెలివితేటలు లేవు. మా అమ్మ ఏమో బయటకు చెప్పదు. అందుకే ఈ చిన్న నాటకం అంది నవ్వుతూ. అయితే మాత్రం ఇప్పుడు వాళ్ళిద్దరూ నన్ను తిట్టుకుంటూ ఉంటారు నిన్ను కష్టపెడుతున్నందుకు అన్నాడు బాధ నటిస్తూ. అయితే ఈసారి మా అమ్మా నాన్న వచ్చినప్పుడు వంట మొత్తం నువ్వే చేయి. నేనేమీ అడ్డు చెప్పను అంది సంధ్య కళ్ళెగరేస్తూ. ఆ వంట తిన్నారంటే ఎప్పటికీ క్షమించరు నన్ను అన్నాడు సాగర్. ఇద్దరు నవ్వుకున్నారు పెద్దగా.